ఇద్దరికి అంకితం. జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బోసుడికి, జగన్ సార్ మీద అనుచితమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బోసుడికి పట్టాభి, బోసుడికి పట్టాభి, బోసుడికి పట్టాభి, బోసుడికి పట్టాభి, బోసుడికి పట్టాభి, బోసుడికి పట్టాభి, బోసుడికి పట్టాభి. వైఎస్ఆర్ మరణంపై అనుచిత భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు వెంటనే, భారతమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు వెంటనే ఏబిఎన్ అనే పసుపు ఛానల్లో యాంకర్ వెర్రి వెంగళప్ప వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి లైవ్ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్, ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్, అతని పేరు ఏం పేరు బి పట్టాభి రావడమే స్టూడియోకి గంజాయి కొట్టి వచ్చినట్టున్నాడు. ఎందుకంటే ఈ మధ్య టీడీపీ పార్టీ వాళ్ళకి అలవాటైపోయింది. అతను మా జననేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వర్యులనే జ్ఞానం కూడా లేకుండా తన నోటికొచ్చినట్టు వాడు వీడు అని పదాజాలంతో సంబోధించినాడు. అతను ఆ డిబేట్లో మాట్లాడుతూ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు ఈయన బాధపడకుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేశాడని చెప్పడం జరిగింది. అయ్యా బోసిడీకే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కానీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, ఇంకా శైలజానాథ్ గారు కానీ 1,00,000 సార్లు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సంతకాల సేకరణ చేయలేదు అని. అయినా మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక రోజు అప్పులు చేసుకుంటూ ఆ అప్పుల భారాన్ని ప్రజల నెత్తిన మోపుతున్నారు. ఆయనకి ఈ పత్రిక, ఈ మీడియా ముఖంగా అదే బి పట్టాభి గారికి ఈరోజు ఒక నామకరణం చేయడం జరుగుతుంది. ఆంధ్ర దురందర్. ఏం పేరండి? ఎందుకు ఆంధ్ర దురందర్ అంటే అదే లైవ్ డిబేట్లో ఆ బి పట్టాభి అలియాస్ ఆంధ్ర దురందర్ మాట్లాడుతూ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుని సిబిఐకి ఇస్తామని అడిగితే సిబిఐ ఏం లేదు, ఏం అవసరం లేదు, బయటికి పో అన్నాడంట. దురందర్ సినిమాలో హీరో పాకిస్తాన్లో స్పైగా ఉన్నట్టు ఈ ఆంధ్ర దురందర్ అలియాస్ బి పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఏమన్నా స్పైగా పనిచేస్తాడా, అతను ఏమన్నా చూస్తాడా అని ఈ పత్రికాముఖంగా అడుగుతున్నా. ఇంకా నయం, ఆ ఆంధ్ర దురందర్ అదే సునీతమ్మ గారిని జగన్మోహన్ రెడ్డి జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి బయట వేస్తాడు అని చెప్పలే. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి ఏమన్నా అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు గమ్మున ఉన్నారని అతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కత్తి పదును తగ్గినంత మాత్రాన కత్తి పని అయిపోయినట్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మౌనంగా ఉన్నంత మాత్రాన ఆయన పని అయిపోయినట్లు కాదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఆడే ఆటలకి, మీరు మాట్లాడే మాటలకి 2029లో మీ అందరికీ వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీతో సహా తిరిగిస్తాడు. గట్టిగా చెప్తున్నాం, కడపోళ్ళకి చీము, నెత్తురు, రోషం, పౌరుషం చాలా ఎక్కువ. గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమాధానం చెప్పిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, పట్టాభి కడప గడ్డ మీద నుంచి చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఏవైతే నువ్వు వ్యాఖ్యలు చేస్తావో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మా నాయకునికి క్షమాపణ చెప్పు. ఈరోజు ఏ గాడిద మీద అయితే నీ దిష్టి బొమ్మ ఊరేగించినావో నీ ఫోటో పెట్టి ఏనుగు పైన కడపంతా ఊరేగిస్తా నువ్వు క్షమాపణ చెప్తే. లేకపోతే
2029లో నీ దిష్టి బొమ్మకి బదులుగా నిన్నే గాడిదపై ఊరేగిస్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఏదన్నా ఒక మాట మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. ఏదో మా జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర రక్షకుడైతే మీరందరూ ఆంధ్ర రాష్ట్ర భక్షకులు. ప్రతి ఒక్క పేదవాడి గడపనడుగు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందని చెప్తాడు. నోటికి వచ్చినట్టు గంజాయికి వచ్చి స్టూడియోలో కూర్చొని వాడు వీడు అంటే మా నాయకుడు గమ్మున ఉన్నా మేమైతే గమ్మున ఉండే ప్రసక్తే లేదు. మీ అందరికీ పళ్ళు రాలిపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి, తిరుపతికి సంబంధించిన జనసేన వీర మహిళ ఏ యుద్ధంలో పాల్గొనిందో మనకి తెలీదు. వీర మహిళ సుభాషిణి అంట. అమ్మా, ఈ మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతానా, ఏనాడైనా మా భారతమ్మ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకరిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందా? ఏనాడైనా గవర్నమెంట్లో తలదూర్చడం జరిగిందా? నీ ఇష్టం వచ్చినట్టు గాడిద అని సంబోధిస్తావా? మేము కూడా అంటాం నిన్ను దున్నపోతూ పంది కొక్కు అని. కానీ మేము అనం. మాకు సంస్కారం ఉంది. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము మిమ్మల్ని అనం. ప్రతిరోజు మనదే కాదు తల్లి, ఆడబిడ్డలని గౌరవిస్తాను. ప్రతి ఒక్కటి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. ప్రతిరోజు మనదే ఉండదు. నీకు కూడా ఈరోజు ఏ విధంగా పట్టాభికి బుద్ధి చెప్పామో అదే విధంగా మీకు కూడా బుద్ధి చెప్తాం. ఏదన్నా మా నాయకుల గురించే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కూడా ప్రతిరోజు దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకి భయపడే పార్టీలో మేము లేము. ఇద్దరితో మొదలుపెట్టిన పార్టీ అదే. ఈరోజు 40% ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీ ప్రభుత్వం పని అయిపోయింది, మీ పతనం మొదలయ్యింది. కాలమే సమాధానం చెప్తుంది మీ అందరికీ. 2029లో కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ 2029లో మీకు బలంగా బుద్ధి చెప్తుంది. మీకు డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా లేదు. మీరు ఏం మాట్లాడినా రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని కాదు, అభివృద్ధి గురించి ప్రజలు ఎక్కడ అడుగుతారో అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏదో ఒకటి మాట్లాడాలా, అల్లర్లు సృష్టించాలా, దాన్ని బట్టే మీరు బిహేవ్ చేస్తున్నారు. మీరు ఈ వాక్యాల పైన పెట్టే ఏదో దృష్టి రాష్ట్ర అభివృద్ధి పైన పెట్టండి. ఎంత అప్పులు చేసుకుంటా పోతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా? జనాలు ఏం గమనించడం లేదనుకుంటున్నారు. టీవీలలో మీ పసుపు ఛానళ్ళే ఉన్నాయనుకుంటున్నారు. సోషల్ మీడియా అనే ఆయుధం ఉంది. ప్రతి ఒక్కరు రోజు గంటలు స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. అన్నీ గమనిస్తున్నారు. దయచేసి తస్మాత్ జాగ్రత్త. మీ మాటలు మీ ఆటలు తగ్గించుకోండి, లేకుంటే మీకు పుట్టగతులే ఉండవు. థ్యాంక్ యూ.